మనం రోజు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాడే యాప్ ఏది అంటే కళ్ళు మూసుకొని చెప్పేస్తాం వాట్సాప్ అని. అలాంటి వాట్సాప్ తాజాగా ఒక సరికొత్త ఫీచర్ను అనౌన్స్ చేసింది. అదే వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్. అంటే ఇకపై ఎవరికైనా మీ ఫోన్ నంబర్ ఇవ్వకుండానే కేవలం ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాగా ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొని చాట్ చేయొచ్చు. వినడానికి ఇది చాలా బాగుంది కదూ. ప్రైవసీ పెరుగుతుంది అనుకుంటున్నారా? కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ ఫీచర్ అనౌన్స్ చేసిన 48 గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం వాట్సాప్కు గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఫీచర్ను ఇప్పుడే లాంచ్ చేయడానికి వీల్లేదు అంటూ నోటీసులు జారీ చేసింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంతలా భయపడుతోంది? ఈ యూజర్ నేమ్స్ వల్ల సామాన్య ప్రజలకు జరిగే నష్టాలేంటి? సైబర్ నేరగాళ్లకు ఇది ఎలా వరంలా మారబోతోంది? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మొదటి నష్టం ఐడెంటిటీ థెఫ్ట్. అంటే మీ పేరుతో వేరే వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేయడం. ఇప్పటి వరకు వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ చేయాలంటే ఖచ్చితంగా ఫోన్ నంబర్ ఉండాలి. ఫోన్ నంబర్ అనేది ఐడెంటిటీ ప్రూఫ్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి మోసాలు చేయడానికి నేరగాళ్లు కొంచెం భయపడేవాళ్ళు. కానీ ఇకపై నంబర్ అవసరం లేదు, కేవలం యూజర్ నేమ్ ఉంటే చాలు. ఉదాహరణకు మీ పేరు లేదా ఏదైనా ఒక పెద్ద కంపెనీ, బ్యాంక్ లేదా పోలీస్ ఆఫీసర్ పేరు మీద చిన్న చిన్న మార్పులతో సైబర్ నేరగాళ్లు నకిలీ యూజర్ నేమ్స్ క్రియేట్ చేస్తారు. అమాయక ప్రజలకు మెసేజ్ చేసి నేను ఫలానా బ్యాంక్ మేనేజర్ని అనో, లేక కలెక్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా అనో నమ్మించి సులువుగా మోసం చేసే అవకాశం ఉంది అంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇక రెండవ అతి పెద్ద ప్రమాదం డిజిటల్ అరెస్ట్ మరియు ఫిషింగ్ స్కామ్లు. ఈ మధ్య కాలంలో మీ పేరు మీద డ్రగ్స్ పార్సల్ వచ్చింది, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అంటూ సిబిఐ లేదా ముంబై పోలీస్ అధికారుల పేర్లతో స్కామర్స్ ఎంతలా దోచుకుంటున్నారో మనకు తెలుసు. ఇప్పటి వరకు వీళ్ళు నంబర్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యేవాళ్ళు కాబట్టి సైబర్ క్రైమ్ పోలీసులు ఆ నంబర్ల ఐపీ అడ్రస్ లేదా లొకేషన్ ఆధారంగా పట్టుకునే ఛాన్స్ ఉండేది. కానీ యూజర్ నేమ్స్ వచ్చేస్తే మోసగాళ్లు ట్రాక్ అవ్వకుండా వేలాది మంది ఒకేసారి ఫిషింగ్ లింకులు పంపి భయపెట్టి అడ్డంగా దోచేసే ప్రమాదం ఉంది. సో ఫోన్ నంబర్ లేకపోవడం వల్ల ఆ అకౌంట్ వెనుక ఉన్న అసలు క్రిమినల్ ఎవరో కనుక్కోవడం సైబర్ పోలీసులకు కూడా పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇక మూడో నష్టం అపరిచితుల నుంచి వేధింపులు పెరగడం. సాధారణంగా మన వాట్సాప్ నెంబర్ ఎవరి దగ్గరైనా ఉంటేనే వాళ్ళు మనకు మెసేజ్ చేయగలరు కాబట్టి ప్రైవసీ ఉండేది. కానీ ఈ యూజర్ నేమ్ సిస్టంలో నేరగాళ్లు ఏవైనా ర్యాండమ్ పేర్లను టైప్ చేస్తూ ఒకవేళ మీ యూజర్ నేమ్ మ్యాచ్ అయితే చాలు వెంటనే మీకు మెసేజ్లు లేదా అశ్లీల ఫోటోలు పంపి వేధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులకు ఈ ఫీచర్ వల్ల తెలియని వ్యక్తుల నుంచి స్పామ్ మెసేజ్లు, వేధింపులు పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మన ప్రైవసీని కాపాడుతుంది అనుకున్న ఫీచరే మన ప్రశాంతతను దెబ్బతీసేలా మారే ప్రమాదం ఉంది. అయితే వాట్సాప్ సంస్థ మాత్రం మేము సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థల పేర్లను ఎవరూ దక్కించుకోకుండా ముందే లాక్ చేశామని, కొత్త వ్యక్తుల నుండి మెసేజ్ వస్తే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తామని డిఫెన్స్ చేస్తోంది. కానీ మన భారత ప్రభుత్వం మాత్రం సామాన్యుల భద్రతే ముఖ్యం అంటోంది. అందుకే ఈ ఫీచర్ను ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టాలని, 3 రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని మెటా కంపెనీని ఆదేశించింది. మరి ఫ్రెండ్స్, వాట్సాప్లో ఈ యూజర్ నేమ్ ఫీచర్ రావడం మంచిదే అంటారా? లేక కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు దీనివల్ల మోసాలు పెరుగుతాయా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.